హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా విడుదల చేయడం అయితే జరిగింది. 16,347 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. మెగా డిఎస్సి ప్రకటన నేడే అని చెప్పి వివిధ దినపత్రికల్లో కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. భర్తీ చేయబోయే పోస్టుల్లో స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి. ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ చేరే విధంగా షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మీరు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఏ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి 2025కి సంబంధించి విడుదల చేసినటువంటి ప్రెస్ రిలీజ్లో మనం చూస్తే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయడం కోసం విడుదల చేయడం అయితే జరుగుతుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయబోతున్నట్టుగా ప్రెస్ రిలీజ్లో తెలియజేయడం అయితే జరిగింది. అర్హత ఉన్నవారు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యొక్క టెస్ట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పి డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. అదేవిధంగా మనకు కంప్లీట్ రిలివెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్, పోస్ట్ వైజ్ డీటెయిల్స్, ఎగ్జామ్ షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏప్రిల్ 20 ఉదయం 10 గంటల నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయని చెప్పి ప్రెస్ రిలీజ్లో తెలియజేశారు. మరి టోటల్ వేకెన్సీస్ అయితే చూద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి చూసుకుంటే టోటల్గా 13,192 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్, జడ్పీ, ఎంపీపీ, ఎంపీఎల్ స్కూల్స్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీల లిస్టులో శ్రీకాకుళం జిల్లాలో 458, విజయనగరం జిల్లాలో 446, విశాఖపట్నం జిల్లాలో 734, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1241, వెస్ట్ గోదావరి జిల్లాలో 1035 పోస్టులు, కృష్ణా జిల్లాలో 1208 పోస్టులు, అలాగే గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 1143 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 629, నెల్లూరు జిల్లాలో 668, చిత్తూరు జిల్లాలో 1473, కర్నూలు జిల్లాలో 2,645 పోస్టులు, అలాగే వైఎస్ఆర్ కడపలో 705 పోస్టులు, అనంతపురం జిల్లాలో 807 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 13,192 పోస్టులు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండడం అయితే జరిగింది. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమాల్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు. టోటల్గా 881 పోస్టులు ఇవి. ఇందులో శ్రీకాకుళంలో 85, విజయనగరం 137, విశాఖపట్నం 400, ఈస్ట్ గోదావరి 112, వెస్ట్ గోదావరి 32, కృష్ణా జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 16, 43 పోస్టులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 5 పోస్టులు, చిత్తూరు జిల్లాలో 5 పోస్టులు, కర్నూలు జిల్లాలో 33 పోస్టులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో కూడా 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి టోటల్గా 881 పోస్టులు. వీటితో పాటుగా మనకి జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో కూడా పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు. అయితే ఇవి విశాఖపట్నంలో 5, ఏలూరులో 7, కడపలో 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 15 పోస్టులు జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో ఉండడం అయితే జరిగింది. అలాగే టోటల్ వేకెన్సీస్ అనేవి మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసినట్లయితే 14,088 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి 7,487 పోస్టులు ఉంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టులు 6,599 పోస్టులు ఉన్నాయి.
పీఈటీ పోస్టులు 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. తర్వాత స్టేట్ లేదా జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులు అనేవి డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్లో ఉన్నాయి. ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు. హెచ్హెచ్ స్కూల్లో 11, విహెచ్ స్కూల్స్లో 20, టోటల్గా 31 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ లేదా జోన్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ మున్సిపల్ స్కూల్స్, ఏపీ ఎస్డబ్ల్యూ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ అంటే గురుకులంలలో ఉన్నటువంటి పోస్టులు టోటల్గా 2228 పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు 52, పీజీటీ 273, టీజీటీ 1718, పీడీ 13, పీఈటీ 172 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 2228 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క పోస్టులన్నీ కూడా అంటే స్టేట్ వైజ్ మరియు జోన్ వైజ్ వేకెన్సీస్ అనేవి టోటల్గా 2259 పోస్టులు అయితే ఉన్నాయి. మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు 14,008 పోస్టులు, స్టేట్ లేదా జోనల్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు 2259 పోస్టులు కలుపుకుంటే 16,347 పోస్టులకు ఈరోజు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది కంప్లీట్ డీటెయిల్స్తో జారీ చేస్తున్నారు. మెగా డిఎస్సి షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 20న నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. పేమెంట్ కూడా మనం అంటే ఫీజు కూడా ఈ తేదీల్లోనే పే చేయాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్ అవైలబిలిటీ కూడా మే 20 నుంచి ఉంటుంది. హాల్ టికెట్స్ అనేవి మే 30 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూస్తే జూన్ 6 నుంచి జూలై 6 మధ్య ఉంటుంది. ఈ తేదీల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అక్కడి నుంచి 2 రోజుల్లోనే ఇనీషియల్గా మనకి కీ కూడా రిలీజ్ చేస్తారు. కీపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అక్కడ నుంచి 1 వీక్ వరకు కూడా అబ్జెక్షన్స్ని సబ్మిట్ చేసుకోవడానికి టైం ఇస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 1 వీక్ వరకు లేదా 7 డేస్ వరకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 7 రోజుల్లో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు అని చెప్పి నోటిఫికేషన్లో అంటే తాజాగా రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్లో తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా రాష్ట్రంలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్తో పాటు డిస్ట్రిక్ట్ వైజ్, జోన్ వైజ్ అలాగే స్టేట్ లెవెల్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి మీరు మెగా డిఎస్సి కోసం ఇన్ని రోజులు ఎదురు చూసినట్లయితే నోటిఫికేషన్ అనేది ఈరోజు పూర్తి స్థాయిలో విడుదల చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ మెగా డిఎస్సిలో మీలో ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉద్యోగం రావాలని నేనైతే కోరుకుంటున్నాను. మెగా డిఎస్సికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా సరే మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో పాటు మీ పేరు డీటెయిల్స్ ఇచ్చి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఉండే కోర్సులు అనేవి మీకు ఉపయోగపడతాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.